టు SS న్యూస్. నేను మీ శోభ. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కుటుంబ సమేతంగా కలుసుకున్న కలిసిట్టి అప్పలనాయుడు. మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో ఏర్పాటు చేయబోతున్న మహిళల సమావేశానికి రావాలని రాష్ట్రపతిని కలిసిట్టి అప్పలనాయుడు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కలిసిట్టి కుటుంబ సభ్యులు అందించి రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం పార్లమెంటులోని 7 నియోజకవర్గాల్లో గల వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టామని, అక్కడ ఉన్న వెనుకబడిన వర్గాల మహిళలందరికీ స్ఫూర్తిని కలిగించే విధంగా, వారు వారి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లే విధంగా మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని అనుకుంటున్నామని తెలియజేశారు. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి కార్యక్రమానికి విచ్చేసి విజయనగరం పార్లమెంటు మహిళలకు స్ఫూర్తిని నింపాలని కలిసిట్టి అప్పలనాయుడు కోరగా, అందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తప్పకుండా వస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులు నేసిన చీరను ద్రౌపది ముర్ముకి అప్పలనాయుడు సతీమణి అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, నారా లోకేష్ కూడా మంగళగిరి చేనేత కార్మికులు తయారు చేసిన చీరను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి వెబ్సైట్ ను కూడా రూపొందించిన విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తండ్రి అయిన కీర్తిశేషులు PVG రాజు జీవిత చరిత్ర అయిన ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం పుస్తకాన్ని కలిసిట్టి అప్పలనాయుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అందిస్తూ పూసపాటి కుటుంబం ప్రజాసేవ కోసం త్యాగం చేసిన త్యాగాల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ తప్పకుండా విజయనగరం వస్తానని, అశోక్ గజపతిరాజు బంగ్లాను కూడా సందర్శిస్తానని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రిగేడియర్ NV నంజుదేశ్వర్ పర్యటించారు. మంగళవారం బ్రిగేడియర్ NV నంజుదేశ్వర్ డిప్యూటీ జనరల్ ఆఫీసర్ హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా శ్రీకాకుళం క్యాంటీన్ ను విజిట్ చేశారు. అలానే మాజీ సైనికులు వీరనారీమణులతో ఇంటరాక్ట్ అయ్యారు అని జిల్లా మాజీ సైనికుల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ ఇంటరాక్షన్ లో ముఖ్యంగా శ్రీకాకుళం క్యాంటీన్ త్వరలో లిక్కర్ కి కూడా సెల్ఫ్ సర్వీస్ అవుతుందని తెలిపారు. అలానే ECHS పాలీక్లినిక్ నుంచి బస్ కాంప్లెక్స్ కి, అలానే ఎంపనల్మెంట్ హాస్పిటల్ జెమ్స్ కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది అని, దీనికి క్యాంటీన్ నుంచి వచ్చే లాభంలో భాగంగా ఒక రిక్షాను ఇవ్వమని కోరగా డిప్యూటీ జనరల్ ఆఫీసర్ చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే ఇస్తానని భరోసా కూడా ఇచ్చారు. ఇంకా శ్రీకాకుళంలో పెన్షనర్స్ ఇబ్బందిగా ఉందని, వీళ్ల సౌలభ్యం కోసం ఒక స్పర్శ సెంటర్ పెట్టించండి అని కోరగా దానికి కూడా ప్రియారిటీలో తీసుకుని చేస్తానన్నారు. అలానే రాగోల్లో ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ నిర్మాణ పనులను ముందుకు కదిలేలా చూడమని కోరారు. ఇంకా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ శ్రీకాకుళంలో ఉన్న 2 వేకెన్సీలు సూపర్వైజర్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లను పూరించమని కోరగా రాష్ట్ర డైరెక్టర్ సైనిక వెల్ఫేర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డితో మాట్లాడతాను అని భరోసా ఇచ్చారు. చివరిగా ECHS పాలీక్లినిక్ లో స్థానిక ECHS అధికారి విశ్రాంత లెఫ్టినెంట్ కర్నల్ చంద్రశేఖర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ కి డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇంప్రెస్ అయ్యి వెంటనే 25,000 రూపాయల చెక్ ని స్థానిక ECH అధికారికి అందించారు. ఈ అమౌంట్ ని పాలీక్లినిక్ గురించి వాడండి అని అధ్యక్షులు తెలియజేశారు. డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ తో పాటు హెడ్ క్వార్టర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర సబ్ ఏరియా నుంచి కల్నల్, వెటరన్ కల్నల్ రామ్ ప్రకాష్ మరియు స్టేషన్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం నుంచి ఆడమ్ కమాండెంట్ కల్నల్ విశ్రాంత పాండే కూడా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ వెటరన్ గ్రూప్ కెప్టెన్ ఈశ్వర్రావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ, హానరరీ ప్రెసిడెంట్లు సంజీవరావు, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. తూర్పు కాపు, కళింగ వైశ్య, అరవ కులాలను OBC జాబితాలో చేర్చాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిని కోరిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలోని తూర్పు కాపు, కళింగ వైశ్య, శిష్టకరణ, సొండి, అరవ కులాలను OBC జాబితాలో చేర్చాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. దీనిపై గత 10 ఏళ్లుగా పార్లమెంటులో
ఎన్సీబీసీ కమిషన్ లో పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలతో కలిసి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ను ఢిల్లీలో మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు కాపు, కళింగ వైశ్య, శిష్టకరణ, తొండి, అరవ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. దీనిపై గతంలో ఎన్సీబీసీ చైర్మన్ గంగారాం ఆహిర్ ఆధ్వర్యంలో 5 సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులతో సామాజిక వేదిక నిర్వహించామని తెలిపారు. ఈ అంశంపై తాను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని, దీన్ని ప్రాధాన్యతగా గుర్తించడంతో పాటు త్వరితగతిన రిజిస్ట్రేషన్ అమలయ్యేలా చూడాలని విన్నవించారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాధాన్యమైన ఉద్దానంలో ఉన్న పూండి రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కలుసుకున్నారు. కరోనా ముందు పూండిలో భువనేశ్వర్ టు సికింద్రాబాద్, భువనేశ్వర్ టు బెంగళూరు, పూరి టు తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల చేసేవారని గుర్తు చేశారు. వజ్రపు కొత్తూరు, నందిగాం, సంతబొమ్మాళి మండలాలకు చెందిన ప్రజలు ఈ స్టేషన్స్ పైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. దీంతో పాటు నత్తనడకన సాగుతున్న బెండిగేటు ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని వివరించారు. వారితో పాటు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, వజ్రపు కొత్తూరు మండల ప్రధాన కార్యదర్శి కర్ని రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగుపురం క్రాంతి విద్యా నికేతన్ ఆధ్వర్యంలో భగవద్గీత సారాంశాన్ని తెలిపేందుకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. భగవద్గీత విశ్వమానవాళికి శాంతిదూతగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎందరో మేధావితో కొనియాడి హిందువుల పవిత్ర గ్రంథంగా పేరు ప్రఖ్యాతులు పొందిందని, అహింసా ధర్మం మానవ సేవే మాధవ సేవ అన్న విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందని సింగుపురం క్రాంతి విద్యానికేతన్ అధ్యాపకులు అన్నారు. బుధవారం భగవద్గీత ఆవశ్యకత విద్యార్థి దశ నుండి తెలిసినట్లయితే రేపటి తరానికి భగవద్గీత దిక్సూచిగా మారి విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి వీలవుతుందని అన్నారు. సింగుపురం క్రాంతి విద్యానికేతన్ ఆధ్వర్యంలో గీతాంజలి సందర్భంగా విద్యార్థులచే పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి భగవద్గీతలోని శ్లోకాలు పిల్లలు చక్కగా ఆలపించి ఆధ్యాత్మికతను రంగరించారు. ఆధ్యాత్మికత భావాలు నేర్పడం వల్ల పిల్లల యొక్క మానసిక పరివర్తన పెరిగి జీవితంలో గొప్ప స్థానాలకు చేరుకుంటారని పాఠశాల కరెస్పాండెంట్ గుండా అమ్మడు తెలిపారు. ర్యాలీ నిర్వహించినప్పుడు పిల్లలు గీతా శ్లోకాలు పఠించినప్పుడు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నేటి సమాజంలో విద్య విలువలతో కూడినటువంటి అంశం ఎందుకో కొంతమేరకు వ్యవస్థలో లోటుపాట్లు వస్తున్నట్లు మేధావి వర్గం గమనిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమైనప్పటికీ క్రాంతి విద్యా సంస్థ యాజమాన్యం పిల్లల్లో సత్ప్రవర్తన కోసం గీతా సారాంశాన్ని అందించడమే కాక సామాన్యులకు సైతం అర్థమయ్యేటట్టు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం మవుగాం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బగ్గు రమణమూర్తి. రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం మవుగాం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని తహసీల్దార్ చదివి వినిపించగా ప్రజల నుంచి అందిన అర్జీలను స్వీకరించారు. గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం. ఇక నుండి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాల పరిష్కారమే అజెండాగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. ఈ నెల 6 నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు 2025 జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అన్నారు. సదస్సుల్లో వచ్చే విజ్ఞాపనల్ని 45 రోజుల్లో పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో జరిగిన తప్పిదాలు, లోపాలతో రైతులు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇందుకు నిదర్శనమే ప్రస్తుతం పీజీఆర్ఎస్ రెవెన్యూ సదస్సుల్లో అందుతున్న దరఖాస్తులని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్, మండల సర్వేయర్, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి బుధవారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి బుధవారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మార్గశిర శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈఈఓ వై భద్రాద్రి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మంగళవారం వివాహిత మహిళ అనుమానాస్పద మృతి. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణం నందు శ్రీదేవి నగర్లో ఎంఎల్ఆర్ డిగ్రీ కళాశాల వెనుక వీధిలో ఒక వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి. మృతురాలి పేరు అందవరపు స్వాతి, వయస్సు సుమారు 40 సంవత్సరాలు. ఈమె భర్త అందవరపు మధు స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాయ్ వ్యూవర్స్, అంతా ఎలా ఉన్నారు? ప్రతిరోజు మన జిల్లాలో జరిగే సమస్త సమాచారాన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వచ్చే మన ఎస్ఎస్ ఛానల్ ఇప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తో మీ ముందుకు వచ్చేసింది. అదేంటనుకుంటున్నారా? మీ ప్రియమైన చిట్టుపొట్టు చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలన్నా, మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలన్నా, మీ బంధువులకు స్వదేశీ లేదా విదేశీ ఆగమన శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నా, సందర్భం ఏదైనా సందేశం అందించేది మాత్రం మన ఎస్ఎస్ టీవీ ఛానల్. ఎలా అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు ఎవరికైతే విశేష తెలపాలనుకుంటున్నారో వారి ఫోటోలు, పేరు, ఊరు వివరాలను వారం రోజులకు ముందుగా 8500232020 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ స్పెషల్ డే నాడు ప్రసారమయ్యే శుభాకాంక్షల ప్రోగ్రామ్ లో మేము మీ తరఫున మీ వారికి స్పెషల్ గా విష్ చేస్తాం. కాబట్టి వ్యూవర్స్, మరెందుకు ఆలస్యం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఫోటో వివరాలు వెంటనే మాకు పంపించండి. మీరు పంపించాల్సిన మా నెంబర్ 8500232020. చేరుకుని దర్యాప్తు చేస్తాం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.